హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఎంబీఏలో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఎంసీఏలో ఎన్ని ఉంటాయి ఏంటి అని చెప్పి చాలా స్పెషలైజేషన్స్ అసలు ఏముంటాయి, అసలు మన ఐసెట్కి ఎన్ని గ్రూప్స్ ఇస్తారు, ఎన్ని బ్రాంచెస్ ఇస్తారు, అసలు ఐసెట్లో పార్టిసిపేట్ చేసే గ్రూప్స్ ఏంటి అని చెప్పి నేను క్లియర్గా అయితే మీకైతే ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేశాను. ఎక్సెల్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే, నాకు ఒక చిన్న హెల్ప్ ఏంటి అంటే, మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి. మీరు ఎట్లా అయితే చూడాలనుకుంటున్నారు, చాలామంది ఐసెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా ఈ కంటెంట్ అనేది ఇంకా తెలియకపోవచ్చు, దీని గురించి ఇంకా తెలియకపోవచ్చు. వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి అంటే, వాళ్ళు చూడాలి అంటే, యూట్యూబ్ వాళ్ళు మన రికమెండ్ చేయాలి అంటే మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా మన వీడియోని రికమెండ్ చేసి వాళ్ళ వరకు అయితే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే అందరు ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కష్టం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే చాలా చాలా కష్టం. మన ఛానల్ ఇస్తున్నాం కాబట్టి నా సైడ్ నుంచి నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను. మీ సైడ్ నుంచి కూడా నాకు ఎఫర్ట్ అనేది వస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ ఇస్తాను, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, కంపల్సరీ నేనైతే మీకైతే కమెంట్ బాక్స్లో రిప్లై కంపల్సరీ ఇస్తాను. సో ఇప్పుడైతే ఏం లేదు, ఎంబీఏకి ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, సో గ్రూప్స్ ఉంటాయా, ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయని చెప్పి నేను క్లియర్గా చెప్తాను. అలాగే ఎంసీఏకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, సబ్జెక్ట్ కోడ్స్ ఏంటి క్లియర్గా అయితే నేను చెప్తాను. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూసుకోండి. సో బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్ అయితే ఇచ్చాను ఇక్కడ. సో ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మనకి పార్టిసిపేట్ చేస్తాయి. మనకి ఇప్పుడు ఐసెట్ కౌన్సిలింగ్లో ఈ బ్రాంచెస్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అవన్నీ మీరు కోడ్స్ రాసి పెట్టుకోండి. బ్రాంచ్ కోడ్ అని రాసి పెట్టుకోండి. ఇక్కడ బిజినెస్ అనాలిటిక్స్ అని చెప్పి ఒక స్పెషల్ కోర్స్ అయితే ఉంది. ఈ స్పెషల్ కోర్స్ అనేది మీరు అనుకోవచ్చు ఎంబీఏలో కూడా బిజినెస్ అనాలిటిక్స్ ఉంటుంది కదా అని చెప్పి. ఎంబీఏ అనేది ఓవరాల్గా అన్నిటి గురించి నేర్పిస్తారండి. కాకపోతే ఇది స్పెషల్ కోర్స్ అన్నమాట. ఎంబీఏ అనేది ఒక గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్లో మనం ఎంబీఏ జాయిన్ అయిన తర్వాత మనం ఒక స్పెషలైజేషన్ తీసుకుంటాం. ఆ స్పెషలైజేషన్ తీసుకున్న తర్వాత మనకి దాని మీద అవగాహన అనేది కల్పిస్తారు. ఇది అలా కాదనమాట. మీకు ఫస్ట్ సెమ్ నుంచి ఫోర్త్ సెమ్ వరకు దీని గురించే చెప్తూ ఉంటారు. ఓకేనా. ఎంబీఏ అనేది ఏంటి అంటే, మీకు ఫస్ట్ సెమ్ ఒక సిలబస్ ఉంటుంది, సెకండ్ సెమ్ ఒక సిలబస్ ఉంటుంది, థర్డ్ సెమిస్టర్లో మీరు తీసుకునే స్పెషలైజేషన్ బట్టి దానిపైన మీకు తర్వాత నుంచి ఒక అవగాహన అనేది తీసుకొని వస్తారు. అన్ని రకాలుగా యూస్ఫుల్ అయ్యేది ఏంటి అంటే ఎంబీఏ అనేది యూస్ఫుల్ అవుతుంది మనకి. సో ఎంబీఏ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. అన్ని రకాలమైన అన్నిటి మీద స్కోప్ ఉంటుంది. అన్నిటి వైపు మనకి అన్ని డైరెక్షన్ మీద ఒక ఇది అనేది ఒక స్కోప్ అనేది ఉంటుంది. ఇప్పుడు పార్టిసిపేట్ చేసేది అయితే బిజినెస్ అనాలిటిక్స్ అండ్ హెచ్ఎంజీ. సో అందరికీ తెలియదు కదా ఫుల్ ఫామ్స్, అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. హెచ్ఎంజీ అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇదొక స్పెషల్ కోర్స్ అనమాట. ఎంఈడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనమాట. ఓకేనా. అలాగే ఎంఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ అండ్ ఎంఏఎం అప్లైడ్ మేనేజ్మెంట్. అలాగే ఎంబీఏ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే మీరందరూ అనుకుంటారు పైన ఉన్నాయి కూడా ఇక్కడ ఉంటాయి కదా అంటే, ఇక్కడ ఉంటాయి కంపల్సరీ కదా. మీకు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అనేది మీకు బయట గురించి మొత్తం తెలుస్తాయి. మీకు అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది. మీకు ఫస్ట్ ఇయర్ మొత్తం మీకు ఫినాన్స్ మీద, బిజినెస్ అనలిటిక్స్ మీద, అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది. మీరు థర్డ్ సెమిస్టర్కి వెళ్ళేసరికి మీరు ఒక స్పెషలైజేషన్ అనేది ఎంచుకుంటారు. ఎంచుకున్న తర్వాత అక్కడ ఆ స్పెషలైజేషన్ నుంచి ఒక అవగాహన అనేది తీసుకొని వస్తారు. ఓకేనా. సో తర్వాత ఎంబీఎఫ్ ఫినాన్స్ అనేది ఎంబీఏ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఉంటుంది అని అడుగుతున్నారు. అవును, దాంట్లో కూడా ఒక స్పెషలైజేషన్ కింద ఫినాన్స్ ఉంటుంది. కాకపోతే మీరు అది థర్డ్ సెమిస్టర్ నుంచి అయితే మీరు చదువుకుంటారు. బట్ ఇక్కడ అలా కాదు. ఈ ఫినాన్స్ అనేది విడిగా ఒక బ్రాంచ్ అనమాట, ఒక గ్రూప్ అనమాట. ఇది ఒక గ్రూప్ కింద ఉంది. సో ఇది వచ్చింది అంటే మీకు ఫస్ట్ సెమ్ నుంచి మీకు ఫినాన్స్ మీదే గ్రిప్ ఉంటుంది, మీకు ఫినాన్స్ మీద అవగాహన ఉంటుంది. ఇంకా బయట దేని మీద ఉండదు. ఇక్కడ జనరల్ ఎంబీఏ ఏంటంటే మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే అన్నిటిపైన అవగాహన అనేది తీసుకొని వస్తారు. అది ఏదైనా సరే మీరు ఫస్ట్ సెమ్ నుంచి లాస్ట్ సెమ్ వరకు మీకు అన్నిటి మీద అవగాహన ఉంటుంది. మీకు హెచ్ఆర్ఎం అని కానీ, ఫినాన్స్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ అన్నిటి మీద అవగాహన ఉంటుంది. అదైతే ఇవంటి ఏంటి అంటే వీటి గురించి ఫస్ట్ సెమ్ నుంచి మీకు అవగాహన అనేది పెంచుతారు. ఎంబీఎం అంటే బిజినెస్ మేనేజ్మెంట్, ఎంబీఎస్ అంటే బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సర్వీస్, ఎంసీ అంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, ఎండి అంటే బిగ్ డేటా అనాలిటిక్స్, ఎంఈఎన్ అంటే ఎన్విరాన్మెంట్, ఎంఎఫ్ఎం అంటే ఫినాన్స్ మార్కెటింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఓకేనా. ఫినాన్స్ గురించి, మార్కెటింగ్ గురించి, హ్యూమన్ రిసోర్స్ గురించి, మేనేజ్మెంట్ గురించి అయితే ఈ గ్రూప్లో అయితే తెలియజేస్తారు. ఓకేనా. అలాగే ఎంఎఫ్టీ ఫిన్టెక్, ఎంజిఎం జనరల్ మేనేజ్మెంట్, ఎంహెచ్ఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎంహెచ్ఎం హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఎంహెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్, ఎంఐబి ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంఎల్ఎస్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎంఎంహెచ్
మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఫినాన్స్, ఎంఎంఎం మీడియా మేనేజ్మెంట్, ఎంపీఎం ఫార్మటికల్ మేనేజ్మెంట్, ఎంఆర్ఎం రిటైల్ మేనేజ్మెంట్, ఎంటీహెచ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఎంటీఎం టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంటీటీ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్, ఎండబ్ల్యూఎం వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ ఎంటర్ప్రినర్షిప్, టీఎంఎం టూరిజం మేనేజ్మెంట్. ఓకేనా, మొత్తం మనకి 29 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకేనా, ఈ 29లో మీకు వచ్చే పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, మనకి ఎంబీఏలో స్పెషలైజేషన్స్ ఉంటాయి కరెక్టే, ఫినాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ఎం, బిజినెస్ అనలైటిక్స్, ఇంకా అదర్ కూడా ఉంటాయి స్పెషలైజేషన్స్ అనేది. కాలేజ్ బట్టి వాళ్ళు పెట్టుకునే స్పెషలైజేషన్స్ ఉంటాయి. మరి ఆ స్పెషలైజేషన్స్కి ఇక్కడ విడిగా మళ్ళీ కోర్స్ అనేది విడిగా మళ్ళీ ఇచ్చారు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు ఎంబీఏ జాయిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అదే ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అనేది మీకు అన్నిటి మీద గ్రిప్ అనేది తీసుకొస్తారు. అది హెచ్ఆర్ఎం సబ్జెక్ట్స్ మీద, ఫినాన్స్ సబ్జెక్ట్స్ మీద, బిజినెస్ అనలిటిక్స్ సబ్జెక్ట్ మీద, డేటా అనలిటిక్స్ సబ్జెక్ట్ మీద, అన్ని సబ్జెక్ట్స్ మీద మీకు ఫస్ట్ సెమ్ అంతా అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత సెకండ్ సెమ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఎంచుకుంటారో దానిపైన అవగాహన అనేది స్టార్ట్ చేస్తారు. కాకపోతే మోస్ట్లీ యూస్ఫుల్ అనేది ఎంబీఏ చేస్తే అన్ని రకాలుగా మీరు ఎటు సైడ్ అయినా వెళ్ళడానికి యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడైనా సరే మీరు ఎక్కువగా ఎంబీఏ చేశారంటే ఎక్కువ తీసుకుంటారు. అదే మీరు నార్మల్గా ఏమైనా స్పెషల్ కోర్స్ చేశారంటే కొంచెం తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ కాకపోతే మొత్తం అన్ని ఆపర్చునిటీస్ అన్నీ బాగానే ఉంటాయి. ఓకే, ఇవన్నీ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకే, ఇవన్నీ చూసుకోండి. ఈ బ్రాంచ్ కోడ్స్ అయితే రాసుకోండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు ఎటైనా వెళ్ళొచ్చు. ఎంబీఏ ప్రకంగా వెళ్తారు. ఒకవేళ ఎంబీఏ రాకపోతే మీరు స్పెషల్గా ఫినాన్స్ కానీ, హెచ్ఆర్ఎం కానీ, బిజినెస్ అనలిటిక్స్ కానీ ఈ కోర్సులకు కూడా పెట్టుకోవచ్చు. ఇవి కూడా చాలా మంచివి, నేర్చుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్ బాగుంటుంది. ఓకేనా, ఇంకా మీకు అక్కడ ఆ టైంలో కొంతమంది ఎంబీఏ వాళ్ళని తీసుకోలేని టైంలో మిమ్మల్ని అయితే హైర్ చేసుకొని తీసుకుంటారు. ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి అవగాహన అంతా ఉంటుంది కాబట్టి. ఓకేనా, కాకపోతే ఏంటి అంటే మోస్ట్లీ వీటి కోర్స్తో పోల్చుకుంటే కొంచెం ఎంబీఏ అనేది కొంచెం బెటర్ అనమాట అన్ని విధాలుగా. అంతే తప్ప అవి తీసేయడానికి అయితే ఏం లేదు, అంతకుమించి ఏం లేదు. ఈ కోర్స్ అన్నీ చూసుకోండి. గ్రూప్స్ వేరు, ఇవన్నీ వచ్చేసరికి గ్రూప్స్ అనమాట. ఎంబీఏ అనేది ఒక గ్రూపు, ఎంసీఏ అనేది ఒక గ్రూపు, తర్వాత మళ్ళీ విడిగా బిజినెస్ అనలిటిక్స్ అనేది ఒక గ్రూప్, అదొక బ్రాంచ్, మళ్ళీ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది ఒక బ్రాంచ్. ఓకేనా, ఎంసీఏలో కూడా సంబంధించినవి ఉన్నాయి కదా, చూసుకోండి. ఇక్కడ బిగ్ డేటా అనలిటిక్స్ ఇవన్నీ ఎంసీఏకి సంబంధించినవి. సో క్లారిటీగా చూసుకొని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. మీరు ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి కూడా నేను చెప్తాను క్లియర్గా. ఇదైతే నేను లింక్ ఇస్తాను, క్లారిటీగా అయితే చూసుకోండి. మొత్తం 29 గ్రూప్స్ అయితే మీకు పార్టిసిపేట్ అయితే జరుగుతుంది. గ్రూప్స్ బ్రాంచెస్ ఏదన్నా ఒకటే. సో 29 బ్రాంచెస్ మీకు పార్టిసిపేట్ చేస్తాయి. 29 మీకు ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా సరే చూసుకోండి, ఏదో ఒకటైతే పెట్టుకోండి. యూనివర్సిటీలో అయితే మీకు తగులుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో అదే చేస్తాను, ఎంత ర్యాంక్ ఉంటే ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి. ఓకేనా, ఇది ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇది యూస్ఫుల్ అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అయిద్దని నేను కష్టపడి చేస్తాను. ఇది వేరే వాళ్ళు కాపీ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నా నేనైతే ఏం చేయలేను, ఎందుకంటే నేను వెనకాల వాటర్ మార్క్స్ అలాంటివి నేనేం పెట్టుకోలేదు కాబట్టి. సో దయచేసి చూసుకోండి. ఓకేనా, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఎంబీఏ వేరు, ఎంబీఏలో ఉండే స్పెషలైజేషన్స్కి అండ్ విడిగా ఉండే బ్రాంచెస్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా, కాకపోతే ఫినాన్స్ ఎంబీఏ ఫినాన్స్లో ఉంటుంది, అలాగే విడిగా ఫినాన్స్ ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళి చెప్పినప్పుడు నేను ఫినాన్స్ చేశానని చెప్తావు, కానీ ఎంబీఏ ఫినాన్స్ చేసావని చెప్పవు. ఇప్పుడు ఒకవేళ సపోజ్ నేను వెళ్తాను, నేను ఎంబీఏ ఫినాన్స్ చేశాను, నా ఫ్రెండ్ వచ్చి ఫినాన్స్ చేశారు, నేను చెప్పుకునేటప్పుడు ఎంబీఏ ఫినాన్స్ అని చెప్తాను, తను ఫినాన్స్ కోర్స్ చేశానని చెప్తారు. అందుకే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మోస్ట్లీ ఎంబీఏ ఫినాన్స్ చేయడం వల్ల మనకి ఎక్కువ గ్రాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎంబీఏ ఫినాన్స్, ఎంబీఏ హెచ్ఆర్, ఎంబీఏ బిజినెస్ అనలిస్ట్, ఎంబీఏ మార్కెటింగ్, అలా మనకి ఎక్కువ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి ఉంటుంది. విడిగా మార్కెటింగ్, ఫినాన్స్ అండ్ హెచ్ఆర్ఎం కొంచెం తక్కువ ఉంటాయి, కాకపోతే వీటికి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీకు నచ్చింది మీరు చూసుకొని మీ అన్ని కోడ్స్ అనేది జాగ్రత్తగా బుక్లో రాసుకొని పెట్టుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ పిన్ చేస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. ప్లీజ్ అండి, ప్లీజ్ నా కోసం మీరు సబ్స్క్రైబ్ చేసేసేయండి. నా మంచి సబ్స్క్రైబర్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేమని చెప్పండి. థ్యాంక్ యూ.